ఎలక్ట్రికల్ లోకోమోటివ్ హిస్టరీ అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ మోటార్ పవర్ వచ్చేసి 4 రకాల్లో అయితే 8 రకాల లోకోమోటివ్లలోనే మళ్ళా 39 రకాల వేరియేషన్ లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి ఇండియన్ రైల్వేస్ లో ఉండే ఎలక్ట్రికల్ లోకోమోటివ్ హిస్టరీ అయితే మీకు చెప్పబోతున్నాను. అసలు ఈ ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఏ దానికి యూజ్ చేస్తారు, అసలు ఇవి ఎప్పుడు తయారు చేశారు, ఫస్ట్ టైం ఏంటి అనేసి మొత్తం ఈ వీడియోలో అయితే వివరించడం జరుగుతుంది మీకు. దీనికి పార్ట్ 1 కూడా చేశాను నేను ఆల్రెడీ. పార్ట్ 1లో వచ్చేసి స్టీమ్ లోకోమోటివ్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది లింక్. దీనికి పార్ట్ 3 కూడా చేస్తాను. దాంట్లో వచ్చేసి డీజిల్ లోకోమోటివ్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది మీకు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ గురించి తెలుసుకునే ముందు మీరు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ట్రాక్ గేజ్. ఈ ట్రాక్ గేజ్లో వచ్చేసి 4 రకాలు ఉన్నాయి. ఒకటి బ్రాడ్ గేజ్, ఇంకోటి మీటర్ గేజ్, ఇంకోటి నారో గేజ్, ఇంకోటి నారోడ్ గేజ్ అని చెప్పేసి 4 రకాల రైల్వే ట్రాక్స్ అయితే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. మీలో ఆల్రెడీ కొంతమందికి డౌట్ అయితే రావడం జరిగింటుంది, ఈ ట్రాక్ గేజ్కి ఈ లోకోమోటివ్స్కి ఏం సంబంధం అని చెప్పేసి. ఈ ట్రాక్ గేజ్ని బట్టే లోకోమోటివ్ని అయితే కనుక డిజైన్ చేయడం జరుగుతుంది. మన ఇండియాలో ఎక్కువ యూజ్ చేసేది వచ్చేసి బ్రాడ్ గేజ్. ఈ బ్రాడ్ గేజ్ వచ్చేసి 1676 మిల్లీమీటర్లు అయితే ఉంటుంది. 5 feet 6 inch అయితే ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది వచ్చేసి మోటార్ పవర్. ఈ మోటార్ పవర్ వచ్చేసి 4 రకాల్లో అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి డీసీ ఎలక్ట్రికల్, తర్వాత వచ్చేసి ఏసీ ఎలక్ట్రికల్, డీసీ అండ్ ఏసీ డ్యూయల్ ఎలక్ట్రికల్, ఆ తర్వాత బ్యాటరీ. ఇలా 4 రకాలు అయితే ఉంది. ఈ డీసీ అంటే కనుక డైరెక్ట్ కరెంట్, ఏసీ అంటే కనుక ఆల్టర్నేట్ కరెంట్ అనమాట. ఈ బ్యాటరీ అంటే కనుక బ్యాటరీతో నడిచే ట్రైన్స్ కూడా ఉన్నాయి. మన ఇండియన్ రైల్వేస్లో వచ్చేసి ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ లోకోమోటివ్ నడిచింది వచ్చేసి 1925లో అయితే నడవడం జరిగింది. ఈ లోకోమోటివ్ వచ్చేసి స్విట్జర్లాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది. SLM లోకోమోటివ్ వర్క్స్ దగ్గర అయితే కనుక. ఇది వచ్చేసి బాంబాయి నుంచి కుర్లా వరకు అయితే నడవడం జరిగింది డీసీ ట్రాక్షన్తో. మన ఇండియన్ రైల్వేస్లో వచ్చేసి 1927లో అయితే కనుక ఫస్ట్ టైం ప్యాసింజర్ ట్రైన్ ని లాగడం జరిగింది. WCPM-1 లోకోమోటివ్ అయితే కనుక. ఈ లోకోమోటివ్ వచ్చేసి స్విట్జర్లాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది SLM లోకోమోటివ్ వర్క్స్ దగ్గర నుంచి అయితే కనుక. ఈ లోకోమోటివ్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 22 మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా WCPM-2, WCPM-3, WCPM-4 అని చెప్పేసి 4 రకాల లోకోమోటివ్లు అయితే ఉన్నాయి. 4 రకాల లోకోమోటివ్స్ ని మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది స్విట్జర్లాండ్ నుంచి. ప్రెసెంట్ అయితే కనుక ఈ 4 లోకోమోటివ్లు అయితే కనుక రిటైర్డ్ అయిపోవడం జరిగింది. ఫస్ట్ టైం మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఎలక్ట్రికల్ లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది వచ్చేసి 1961లో అయితే చేయడం జరిగింది చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ లో అయితే కనుక. ఈ లోకోమోటివ్ పేరు వచ్చేసి WCM-5 లోకోమోటివ్ అయితే తయారు చేశారు. WCM ఫుల్ ఫామ్ వచ్చేసి W అంటే బ్రాడ్ గేజ్, C అంటే కనుక డైరెక్ట్ కరెంట్, M అంటే కనుక మిక్స్డ్ ట్రాఫిక్, 5th అంటే కనుక 5th జనరేషన్. ట్రైన్ వచ్చేసి దగ్గర 40 ఏళ్ళు సర్వీస్ లో అయితే ఉండడం జరిగింది. ఇంతవరకు మనం మాట్లాడుకుంది వచ్చేసి డీసీ ట్రాక్షన్ గురించి. మన ఇండియాలో ఏసీ ట్రాక్షన్ ఫస్ట్ టైం వేసింది వచ్చేసి బడ్వా నుంచి మొగల్సోరా వరకు అయితే వేయడం జరిగింది. 1957లో అయితే వేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పైన ఉండేది, మీరు ట్రావెల్ చేసేటప్పుడు చూస్తూ ఉంటారు కదా పైన వైర్లు అనేది ఉంటుంది, అదే అనమాట ఏసీ ట్రాక్షన్. మన ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లలో యూజ్ చేసేది ఇదే యూజ్ చేయడం జరుగుతుంది, ఏసీ ట్రాక్షన్నే. ఇది వచ్చేసి 25 కిలో ఏసీ వాట్స్ అయితే కనుక కరెంట్ అయితే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మన ఇండియన్ రైల్వేస్ లో వచ్చేసి బ్రాడ్ గేజ్ లైన్ లో 8 రకాల లోకోమోటివ్లు అయితే ఉన్నాయి. 8 రకాల లోకోమోటివ్లలోనే మళ్ళా 39 రకాల వేరియేషన్ లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ 39 లోకోమోటివ్ల గురించి క్లియర్ కట్ గా వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. డెఫినెట్ గా నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. లోకోమోటివ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఎప్పుడు తయారయ్యాయి, ఎక్కడ తయారయ్యాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్ని చేశారనేసి టోటల్ గా నేను క్లియర్ కట్ గా వీడియో చేసి అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకోసము. ఇప్పుడు ఈ 39 లోకోమోటివ్స్ గురించి అయితే బ్రీఫ్ గా మనం తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి డీసీ ప్యాసింజర్ అంటే డీసీ ట్రాక్షన్ లో నడిచే ప్యాసింజర్ ట్రైన్స్ అనమాట. ఇవి WCPM-1 లోకోమోటివ్ అయితే ఉంటుంది దీంట్లో. ఇలా 4 వేరియేషన్స్ అయితే ఉంటాయి దీంట్లో. WCPM-1, WCPM-2, WCPM-3, WCPM-4 అని చెప్పేసి 4 రకాల వేరియేషన్లు అయితే ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి డీసీ మిక్స్. ఈ డీసీ మిక్స్ వచ్చేసి ఇలా గూడ్స్ ని లాగుతుంది, ఇలా ప్యాసింజర్ ట్రైన్స్ ని 2 రకాలుగా అయితే లాగుతుంది అనమాట ఈ డీసీ మిక్స్ అయితే కనుక. ఈ డీసీ మిక్స్ లో అయితే కనుక 6 రకాల వేరియేషన్లు అయితే ఉన్నాయి. WCPM-1, WCPM-2, WCPM-3, WCPM-4, WCPM-5, WCPM-6 అని చెప్పేసి 6 రకాల వేరియేషన్లు అయితే ఉన్నాయి. దాని తర్వాత చూసుకున్నట్టయితే కనుక డీసీ గూడ్స్. ఇది వచ్చేసి ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ మాత్రమే పుల్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి 2 రకాల వేరియేషన్లు మాత్రమే ఉన్నాయి. WOG-1, WOG-2 అయితే 2 రకాల వేరియేషన్లు అయితే ఉన్నాయి దీంట్లో. ఇక్కడితో డీసీ ట్రాక్షన్ మీద నడిచే లోకోమోటివ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే కనుక
కనుక ఏసీ ట్రాక్షన్లో నడిచే లోకోమోటివ్స్. దీంట్లో 3 రకాల లోకోమోటివ్లు అయితే ఉన్నాయి. ఒకటి మిక్స్, ఇంకోటి ప్యాసింజర్, ఇంకోటి గూడ్స్ అని చెప్పేసి 3 రకాల లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం మిక్స్ లోకోమోటివ్ గురించి తెలుసుకుందాము. ఏసీ మిక్స్ లోకోమోటివ్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే కనుక WAM1 లోకోమోటివ్ నుంచి WAM4 లోకోమోటివ్స్ వరకు అయితే కనుక ఉన్నాయి. దీంట్లో 4 సిరీస్ అయితే. మన ఇండియాలో ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ లోకోమోటివ్ ఏసీ ట్రాక్షన్ మీద నడిచింది ఇదే లోకోమోటివ్. WAM1 లోకోమోటివ్నే మన ఇండియాలో ఫస్ట్ టైం నడిచిన ఏసీ ట్రాక్షన్ మీద లోకోమోటివ్ అయితే కనుక. ఇప్పుడు మనము ఏసీ ట్రాక్షన్ నడిచే ప్యాసింజర్ లోకోమోటివ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. WAP1 నుంచి WAP7 లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అంటే 7 సిరీస్ అయితే ఉన్నాయి ఈ ప్యాసింజర్ లోకోమోటివ్స్ అయితే కనుక. ఇప్పుడు మనము ఏసీ ట్రాక్షన్ నడిచే గూడ్స్ లోకోమోటివ్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈ గూడ్స్ లోకోమోటివ్స్ వచ్చేసి WAG1 నుంచి WAG12 లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి. అంటే మళ్ళీ దీంట్లో ఎగస్టార్డ్ లోకోమోటివ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో 6 లోకోమోటివ్ వచ్చేసి 2 రకాలు ఉన్నాయి అనమాట. అలానే 12 వచ్చి 2 రకాలు ఉన్నాయి, 9 వచ్చి 2 రకాలు. అట్లా వేసుకున్నట్టయితే కనుక మొత్తం టోటల్ 17 అయితే ఉన్నాయి. దీంట్లో లాస్ట్ 2 రకాల వేరియేషన్ లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లో. దీంట్లో ఫస్ట్ చూసుకున్నట్టయితే కనుక DC అండ్ AC డ్యూయల్ అయితే మిక్స్ అయితే ఉండడం జరిగింది. అంటే కనుక DC కరెంటును లాక్కుంటుంది, AC కరెంటును 2 రకాల కరెంట్ అయితే లాక్కోవడం జరుగుతుంది. ఇదైతే కనుక అంటే ఏరియాని బట్టి కరెంటును అయితే లాక్కోవడం జరుగుతుంది. ఈ లోకోమోటివ్ వచ్చేసి ప్యాసింజర్ ట్రైన్ని లాగుతుంది, అలానే గూడ్స్ ట్రైన్స్ని కూడా లాగుతుంది అనమాట. దీంట్లో వచ్చేసి 3 వేరియేషన్లు అయితే ఉండడం జరిగింది. WCAM1 నుంచి WCAM3 వరకు అయితే ఉన్నాయి. దీంట్లో 3 వేరియేషన్లు అయితే ఉన్నాయి. లాస్ట్ లోకోమోటివ్ చూసుకున్నట్టయితే కనుక DC అండ్ AC గూడ్స్ లోకోమోటివ్. అంటే ఇది ఓన్లీ గూడ్స్ ట్రైన్ని మాత్రమే లాగుతుంది. ఈ లోకోమోటివ్ వచ్చేసి WCAG1 అనమాట. ఇది ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది లోకోమోటివ్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కోసం నేను చాలా రీసెర్చ్ చేసి వీడియో చేయడం జరిగింది. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా ఇండియన్ రైల్వేస్లో ఇలాంటి ఎన్నో హిస్టరీ వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటున్నాం. అంతవరకు బాయ్ బాయ్.